పాకిస్తాన్ అణ్వాయుధాల గుట్టు కాస్త ఆపరేషన్ సింధూర్తో రట్టయిపోయింది. అరుపులు ఆర్భాటాలే తప్ప తాము దాచిన న్యూక్లియర్ వెపన్స్ని కూడా రక్షించుకోలేని అసమర్థత పాక్దని తేలిపోయింది. అంతేకాదు అసలు భారత్ డిసైడ్ అయితే కరాచీ పోర్టును కూడా స్వాధీనం చేసుకునేది. 4 రోజుల క్రితం జరిగిన పరిణామాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. పాకిస్తాన్ని దిగ్బంధం చేయడానికి ఇండియన్ నేవీ ఎంత పకడ్బందీగా వ్యవహరించిందో తెలుసుకుంటే వారే వాహ్ అనిపించక మానదు. ఆ డీటెయిల్స్ ఏంటో మీరే చూడండి. ఆపరేషన్ సింధూర్లో పాక్ కాళ్లు కట్టేసిన భారత్. కరాచీ పోర్ట్ చుట్టూ త్రిశూల వ్యూహంతో దిగ్బంధం. పెహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం అందుకు ముందు నుంచి ప్రిపేర్ అయిన తీరు ప్రశంసలకు పాత్రమవుతోంది. అసలు భారత నావికాదళం అనుకుంటే కరాచీ పోర్ట్ కూడా స్వాధీనం చేసుకునేదే అని తెలిసి వస్తోంది. మే 7న భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడికి ముందే వ్యూహాత్మకంగా సిద్ధమైందని తాజాగా తెలిసి వచ్చింది. యుద్ధం చేయడం మాత్రమే కాదు, ప్రత్యర్థి కదలికలను కూడా ముందే పసిగట్టింది. కాబట్టే అటు పాక్ పౌరులతో పాటు ఇటు ఇండియన్ ఆర్మీలో కూడా ఎలాంటి నష్టం కలగకుండా తన దాడులను విజయవంతం చేసింది. ముందుగా పాక్ని దిగ్బంధం చేసే ప్రక్రియలో భాగంగా పాక్లోని కరాచీ పోర్ట్ లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్ పహారా కాసింది. అందులోనూ 1971 నాటి యుద్ధంలో ఇలాంటి విక్రాంతే పాక్ పనిపట్టింది. అలాంటి ఓ యుద్ధనౌకలో ఈసారి బ్రహ్మోస్ క్షిపణులు, జలాంతర్గాములను కూడా మోహరింపజేశారు. కరాచీ పోర్ట్ను లక్ష్యంగా చేసుకుని ఏకంగా 36 ఫ్రంట్ లైన్ నావికా దళాలను మోహరించింది ఇండియన్ నేవీ. బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన 7 డెస్ట్రాయర్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, వరుణాస్త్ర హెవీవెయిట్ టార్పెడోలు కూడా విక్రాంత్లో ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా ఫ్లీట్లోకి వచ్చిన ఐఎన్ఎస్ తుషిల్తో సహా 7 స్టెల్త్ గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకలను కూడా పాక్ నావికాదళం అడుగు ముందుకేస్తే ఖతం చేసేందుకు సిద్ధంగా పెట్టారు. ఓవైపు దాడులు జరుగుతున్నా కూడా కరాచీ పోర్ట్ దగ్గరున్న పాకిస్తాన్ నేవీ కేవలం నౌకాశ్రయానికే పరిమితమైంది తప్ప ఒక్క అడుగు కదిపే సాహసం కూడా చేయలేకపోయింది. దానికి కారణం ఐఎన్ఎస్ విక్రాంత్ బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ పోర్ట్ దగ్గర పహారా కాయడమే. అలానే ఇక పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయింది. మే 9 అర్ధరాత్రి 10న పాకిస్తాన్లోని కీలక వాయు స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసింది భారత వాయుసేన. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన స్థావరాలను దెబ్బతీసింది. వీటితోనే రావల్పిండిలోని పాక్ న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ కు సమీపంలో ఉన్న నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన ఇండియన్ ఆర్మీ ప్రెసిషన్ స్ట్రైక్స్ చేసింది. కిరానా కొండగుట్టల్లో పాక్ దాచిందని చెబుతున్న అణు ఆయుధాలు కూడా ఈ దాడుల ధాటికి దెబ్బతిన్నాయని చెబుతున్నారు. అలా ఓవైపు తమ అణ్వస్త్రాలు జారిపోగా కరాచీ పోర్ట్ కూడా భారత నావికాదళం చేతిలోకి వెళ్లిపోయేది. అందుకే కాల్పుల విరమణ కోసం పాక్ భారత్ ని సంప్రదించిందనడంలో సందేహం లేదు.